హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పొడి అండి. మునగాకు గురించి తెలియని వారు ఎవరు ఉండరు కదండి. ఎన్నో ఔషధాలు ఉంటాయండి ఇందులో. పిల్లల కోసం తయారు చేస్తున్నాండి. ఇది మునగాకు తీసుకున్నాను. ఒక ప్లేట్ అంటే కొంచెం ఈ సైజు ఒక కట్ అంత తెచ్చినండి. మా ఇంటి ముందే ఉంటే మా వారు తీసుకొచ్చింది అనమాట. కడిగి ఆరబెట్టుకున్నాండి మునగాకు. తర్వాత నువ్వులండి, తర్వాత పల్లీలండి, ఎండుమిర్చి అండి తగినన్ని తీసుకుంటామండి. ఏం చేయాలండి, ఎండుమిర్చి అసలు ఒకసారి బస్తా తీసుకున్నాం, అవి ఒడుస్తలేవు. ఈ పడేయలేక ఇవే వాడుతున్నాం అనమాట. మీకు చూపించాలంటే కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది. జీలకర్ర అండి, ఒక్కటి వెల్లిగడ్డ అనమాట, సరిపోతుంది. వీటితోటి పొడి చేసుకుంటాం అనమాట. ఫైనల్గా కొంచెము ఇవి అవిసె గింజలండి, కొంచెం ఒక స్పూన్ వేసుకుంటా అండి. మునగాకు వేయించుకుంటున్నాండి. అదేవిధంగా మిగతావన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం నూనె వేసిన మిగతా అన్నీ ఇప్పుడాక చూపించిన కదండి, అన్నీ కూడా ఇట్లా వేయించుకోవాలండి. మునగాకు నూనెలో వేయించుకున్నాండి. మిగతా అన్నీ వేయించేసుకుంటాను. ముందుగా అవిసె గింజలు వేసుకుంటున్నాండి. మిర్చి కూడా వేసుకున్నాండి. అందులో మిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర, తర్వాత ఇంకా సాల్ట్ వేసుకున్నాను అనమాట. దొడ్డుప్పు వేసుకున్నా. తీసేసుకుంటున్నాండి. ఇది పల్లీలు, నువ్వులు వేసుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ ఇదండి మునగాకు. ముందుగా చేసి పెట్టుకునేవన్నీ మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి. అన్నీ ఓకే వేసుకోండి. అంతే అండి, మునగాకు పొడి రెడీ అయిందండి. కొంచెం ముద్దలాగా వచ్చిందండి. ఇది మా పిల్లలు ఇట్లనే తింటారండి, అందుకే ఇట్లా చేసిన అనమాట. అంతే అండి, రెడీ అయిందండి.